న్యాయమైన ఒక హక్కును 70 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలు కుంగలోకి తొక్కి బీసీలకు అన్యాయం చేయడం జరిగింది. ఇక నుంచి బీసీల సత్తా ఏంటో చూపించడం జరుగుతుంది. ఏదైతే న్యాయబద్ధంగా జరగాల్సిన రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని కొట్లాడి తెచ్చుకొని రాజకీయ పార్టీలను అందరి మెడలు వంచి ఈ రిజర్వేషన్ సాధించే వరకు కూడా కొట్లాడదామని తెలియజేస్తున్నాం. జరిగిన తెలంగాణ బంద్కు యావత్ తెలంగాణ ప్రజలందరూ మద్దతు ఇస్తున్నారు, స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నారు. అదే రకంగా తెలంగాణ మాల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ మాల పోరాట సమితి పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. న్యాయమైన కోరిక, ఈ డిమాండ్ అనేది తప్పనిసరిగా నెరవేర్చాలి. ప్రభుత్వాలు ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర భట్రాజు సంఘం అధికార ప్రతినిధిగా ముఖ్యంగా ఎంబీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటంటే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరించి అవసరమైతే కోఆప్షన్ మెంబర్లుగా నామినేట్ చేసే విధంగా న్యాయం చేయాలని కోరుతూ ఈ 42% రిజర్వేషన్తో పాటు 2018 పంచాయతీరాజ్ చట్టంలో ఎంబీసీలకు న్యాయం చేయాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిమాణంలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘర్షణను వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి వాళ్ళ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ను వెంటనే వాళ్ళకు సంబంధించినటువంటి దానిలో లేని పక్షంలో ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం అగ్నిగుండమై మండుతుందని చెప్పి విషయాన్ని కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. బీసీల హక్కుల సాధన కోసం మీ మహిళలమంతా 42% కాదు మేమెంతో మాకంత అయ్యేదాకా ఢిల్లీకి మేము అందరము ధర్నాలు చేస్తామని, మహిళా శక్తి అంతా కదలి వస్తామని. జై బీసీ, జై జై బీసీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్కు ఏబీఎస్ఎఫ్ సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి వెళ్ళి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే న్యాయబద్ధంగా ధర్మంగా బీసీల వాటాల కోసం వారి హక్కుల కోసం పోరాడుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా మోసం చేస్తూ ఉన్నది. అదే అగ్రమండలకైతే ఏ రిజర్వేషన్ అంటే ఆ రిజర్వేషన్ క్షణంలో అవుతుంది. ఈడబ్ల్యూఎస్ ఎవరు అడగలేదు, వాళ్ళు క్షణంలో చేసుకున్నారు. మరి అదేవిధంగా ఎక్కువ స్థాయిలో ఉన్న బీసీలకు ఎందుకు మీరు రిజర్వేషన్ చేయలేకపోతున్నారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా ఈరోజు బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కోర్టులను బహిష్కరించి ఈ బంద్ లోపల పాల్గొంటా ఉన్నాం. బహుజనులకు తమ వాటా ఎంత ఉన్నదో వాళ్ళకంతా రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి ఒక సత్సంకల్పంతో అదేవిధంగా పార్లమెంట్లో 9వ షెడ్యూల్ లోపల ప్రవేశపెట్టి రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్కు మా పూర్తి సంఘీభావంతో పాటు ఈ బంద్లో మేము పాల్గొనడం జరిగింది. ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి న్యాయవాదుల పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. ఈ బంద్ ద్వారా ప్రభుత్వాలకు తెలవాలి, బహుజనులు మేలుకున్నారు, ఇక మీ ఆటలు సాగాయనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ప్రభుత్వం చిత్తశుద్ధితో రిజర్వేషన్ను అమలు చేయాలని మేము కోరుతున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బీసీ 42% బిల్లును పార్లమెంటులో వెంటనే ప్రవేశపెట్టి ఆమోదింపజేయడం అనేటువంటిది తన యొక్క చిత్తశుద్ధిని చూపెట్టాలని చెప్పేసి మేము కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ బీసీలు అనేటువంటిది తరతరాల నుండి ఎన్నో ఏండ్లుగా పోరాడుతూ ఇవాళ బీసీలు ఈ రిజర్వేషన్ల కోసం తమ హక్కుగా పోరాడుతున్నారు తప్ప ఇది ఏ ఒక్కరి దయాధర్మాలకు కానీ ఏ ఒక్కరి భిక్ష మీద కానీ ఆధారపడి లేదు. ఇవాళ బీసీ యావత్ సమాజం కూడా చైతన్యపూరితంగా మేలుకొని ఉంది. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మా యొక్క బీసీల వాటా మేమెంతో మా జనాభా దామాషా ప్రకారం బీసీల వాటా న్యాయపూరితమైన హక్కుగా మేము ప్రకటిస్తూ ఆ హక్కు కోసం మేము పోరాడతామని, అది సాధించుకొని తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు 42% వాటా ఎంత జెన్యూన్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎంతైతే జెన్యూనో ఈరోజు బీసీ 42% రిజర్వేషన్ కూడా అంతే స్థాయిలో న్యాయబద్ధమైందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించిన విషయం సమాజానికి తెలుసు. అంతే స్థాయిలో ఈ న్యాయమైన వాటాను సాధించే వరకు
42% రిజర్వేషన్ సాధించే వరకు బీజేపీపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేంత వరకు కూడా మా పోరాటం ఆగదు. ఈ పోరాటాన్ని అన్ని రూపాల్లో అన్ని సంఘాలతో కలిపి మరింత రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.